హలో హాయ్ వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. మరి ఈ రోజు ఒక 3 BHK ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ 3 BHK ప్రాజెక్ట్ వచ్చేసి మనము ప్రగతి నగర్లో చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1850 SFT కలిగిన ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి రాయల్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనమాట. దీంట్లో మనం ఒక 3 BHK ప్రాజెక్ట్ చేసాము. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మనము చేసిన వర్క్ వచ్చేసి వుడ్ వర్క్, ఫుల్ మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ చేసామండి. ప్రతిదీ కూడా ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది. వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్లాట్ లో ఆల్రెడీ బిల్డర్ ఫాల్ సీలింగ్ ఇచ్చున్నారనమాట. దానికి మనం జస్ట్ లైటింగ్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఓవరాల్ గా ఫ్లాట్ ఎలా వచ్చిందో మనం చూద్దాం ఈ వీడియోలో. మరి స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వచ్చేసి మనం లివింగ్ రూమ్ లో ఉన్నామండి. ఈ సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ చూసుకున్నట్టయితే మనము ఇలా పీవీసీ వాల్ మోల్డింగ్స్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ ని కొద్దిగా ఇంకా మంచిగా ఫీల్ తీసుకురావడానికి మనం ఇక్కడ లైటింగ్స్ అనేది మనము ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్ కి అనేది ఒక మంచి ఫీల్ ని తీసుకొని వస్తుంది అనమాట. లివింగ్ రూమ్ లో మెయిన్ మనకు కావాల్సింది టీవీ యూనిట్ కదా. ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇవ్వకుండా జస్ట్ టీవీ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజ్ మాత్రం మనం ఇక్కడ బాటమ్ స్టోరేజ్ అంటారు దీన్ని, విత్ 4 డ్రాస్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ రిమోట్ కంట్రోలింగ్ గురించి బ్లాక్ ఫ్రేమ్ విత్ బ్లాక్ గ్లాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. స్విచ్ కంట్రోల్స్ అన్ని కూడా మనకి దీంట్లోనే ఉన్నాయి అనమాట. ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం మొత్తం వాల్ పెయింట్ టెక్స్చర్ అనేది యూజ్ చేసాం అనమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది పెయింటింగ్ వేసేసి మనము సింపుల్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ కి అండ్ డైనింగ్ కి మధ్యలో పార్టీషన్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. వుడెన్ కలర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ స్టోరేజ్ కూడా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఏదన్నా షో పీసెస్ లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము ఇక్కడ. అండ్ ఈ డోర్ వచ్చేసి మనము బ్లాక్ ఫ్రేమ్ విత్ బ్లాక్ గ్లాస్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ఆర్చ్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు సేమ్ ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము. ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ లో ఉన్నామండి. డైనింగ్ లో వచ్చేసి మనం ఇక్కడ వ్యానిటీ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యానిటీలో మనము కింద బాటమ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా ఇక్కడ మనం ప్రొవిజన్ ఇచ్చాము. దీంట్లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాఫ్ట్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్ వచ్చేసి మనము చాలా స్టోరేజ్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా మనము వైట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా హై గ్లాస్ లామినేట్ అనమాట మనం యూజ్ చేసింది ఇక్కడ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము పూజా మందిర్ చూద్దాం. అండ్ పూజా మందిర్ వచ్చేసి ఇక్కడ మనం మొత్తం కూడా టోటల్ గా బాక్స్ వర్క్ చేయడం జరిగింది. ఒక రూమ్ టైప్ లాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే క్లయింట్స్ కి వచ్చేసి రెగ్యులర్ గా పూజ చేస్తూ ఉంటారు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి టోటల్ పూజా మందిర్ అనేది బాక్స్ వర్క్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. మరి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డోర్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సింపుల్ గా ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి మనము దీని మిడిల్ లో ఇలా డిజైన్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ హోమ్ గానీ ఫ్లవర్స్ గానీ ఇలా మధ్యలో ఇలా డిజైన్ ప్రింట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ లోపల చూసుకున్నట్టయితే మనం ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి పూజా మందిర్ సంబంధించిన ఏదైతే మనకి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము దీంట్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రసాదం ట్రే అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ 2 డోర్స్ అనేది ప్రొవిజన్ ఇచ్చాం. చూసారు కదా ఇక్కడ ఏవైతే మనకి ఐటమ్స్ ఉంటాయో దాన్ని ఇలా చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం లార్డ్ వెంకటేశ్వర డిజిటల్ ప్రింట్ గ్లాస్ అనేది ఇక్కడ మనము యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్ మొత్తం కూడా బ్లాక్ డిజిటల్ ప్రింట్ అయిపోయి ఇలా మనం వెంకటేశ్వర స్వామిని డిజిటల్ ప్రింట్ మనము ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే మనం ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి దాని మధ్యలో మనము శ్రీనివాస కళ్యాణంది డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ అనేది మనం ఇక్కడ గ్లాస్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ దీని లోపల కూడా మనము స్టోరేజ్ అనేది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము టోటల్ గా పూజా మందిర్ ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి మనం టోటల్ గా ఇక్కడ పాజిటివ్ వైట్ కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం కిచెన్ కౌంటర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సింక్ ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఈ సింక్ కింద కూడా మనకి స్టోరేజ్ ప్రొవిజన్ అనేది కూడా ఇక్కడ మనం ఇచ్చాము. అండ్ దాంతో పాటు మనము కిచెన్ లో టాండమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. టాండమ్ బాస్కెట్స్ మనం ఏవైతే మనకి కట్లరీ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనం స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అనేది ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము SS పుల్అవుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్ అనమాట. ఫుల్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ కార్నర్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ టోటల్ ఇక్కడ కార్నర్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఏవైతే పెద్ద ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము దీంట్లో చాలా ఈజీగా
స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ లెవెల్ స్టోరేజ్ అనమాట. చూడొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా మనము ఫ్రోస్టెడ్ వైట్ అనేది లామినేట్ వాడాము. ఇదంతా కూడా హై గ్లాస్ అనమాట. క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది కిచెన్ లో. ఇది వచ్చి వాటర్ ప్రొవిజన్ గురించి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ అనేది సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ వాటర్ ఇన్లెట్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిమ్నీని కూడా మనం డోర్స్ తో ఫుల్ గా కవర్ చేయడం జరిగింది. టోటల్ గా కూడా చిమ్నీ అనేది ఎక్కడ కూడా బయటకి కనిపించదు అనమాట. అందుకే మనం ఇక్కడ డోర్స్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫైల్ డోర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. బ్లాక్ ఫ్రేమ్ విత్ బ్లాక్ గ్లాస్. ఎందుకు స్పెషల్ గా ఈ బ్లాక్ ఫ్రేమ్ బ్లాక్ గ్లాస్ అంటే ఈ వైట్ కలర్ కాంబినేషన్ కి మనకి ఈ బ్లాక్ ఫ్రేమ్ బ్లాక్ గ్లాస్ అనేది కొద్దిగా ప్రీమియం లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే మనము ఫుల్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ కార్నర్ లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టాయిలెట్ అనేది మనం కిచెన్ లో ప్రొవిజన్ ఇచ్చాము. కిచెన్ లో సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మనము దీంట్లో ఈజీగా చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం అడ్జస్టబుల్ అనమాట. హైట్ తగ్గట్టుగా మనము ఈ ట్రేస్ అన్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లాఫ్ట్ చూసుకుంటే మనం ఇక్కడ అన్ని కూడా హైడ్రాలిక్ ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా స్టోరేజ్ అనేది మనము చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కిచెన్ లో మనం వచ్చేసి టోటల్ గా కూడా బ్లాక్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. కింద మనం కౌంటర్ చూసుకుంటే మనం ఇక్కడ టోటల్ గా జీ ప్రొఫైల్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇవంతా కూడా బ్లాక్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాండమ్ బాస్కెట్స్ వచ్చేసి టోటల్ హార్డ్వేర్ మొత్తం కూడా ఎప్కో హార్డ్వేర్ అనేది ఇక్కడ మనము యూజ్ చేయడం జరిగింది. పైన లాఫ్ట్ లో కూడా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 4 ఇంచ్ బ్లాక్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ మనము యూజ్ చేసాము. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో కూడా మనము బ్లాక్ హ్యాండిల్స్ అనేది కొద్ది మోడర్న్ ఫీల్ తీసుకొచ్చేలాగా మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ కిచెన్ కౌంటర్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ జెడ్ బ్లాక్ గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి టోటల్ ఫ్యాక్టరీలో రెడీ అవుతుంది. ఈ టోటల్ యూనిట్ కి మొత్తం కూడా చూడొచ్చు దీని మ్యాచింగ్ విధంగా సేమ్ వైట్ అండ్ కొద్ది బ్లాక్ షేడ్ కాంబినేషన్ లో కూడా టైల్స్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్రాకరీ అనేది ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు అనమాట. క్రాకరీ అనేది ఎక్కడ లేదు కాబట్టి మనం ఏం చేసామంటే కిచెన్ లో కొద్ది స్పేస్ ఉందన్నమాట. ఆ స్పేస్ ని మనం ఏం చేసామంటే ఇలా క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో మనము చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చు అనమాట. అందుకే మనము ఈ ప్లేస్ అంతా కూడా క్రాకరీ గురించి ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ మనము ఏం చేసామంటే పూజా మందిర్ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఆ బ్యాక్ సైడ్ పూజా మందిర్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫుల్ క్రాకరీ యూనిట్ లాగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము కిచెన్ లో. ఇదంతా కూడా ఫుల్ మోడ్యులర్ వర్క్ అండి. ఫ్యాక్టరీలో మొత్తం మేకింగ్ అయ్యి ఇక్కడ తీసుకొచ్చి మనము ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. ఫినిషింగ్ చూడొచ్చు చాలా అంటే చాలా గ్రాండ్ గా అపియరెన్స్ కనిపిస్తుంది ఈ ఫినిషింగ్ వల్ల. ఇది మొత్తం కూడా మోడ్యులర్ వర్క్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఎలా ఉందో పదండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్ వచ్చేసి పాజిటివ్ వైట్ అండ్ బీచ్ కలర్ యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మధ్యలో మనము ఈ పట్టీస్ తోటి హైలైట్ చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ. అండ్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ బ్లాక్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ప్రీమియం హ్యాండిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటమ్ టు టిల్ సీలింగ్ వరకు కూడా ఇది ఫుల్ వార్డ్రోబ్ అనమాట. మన కింద పార్ట్ ఏం చేసామంటే మొత్తం డ్రాస్ గా డివైడ్ చేసాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసుకోవచ్చు మొత్తం కూడా డ్రాస్ గానే డివైడ్ చేసాము. ఈ డ్రాస్ లో కూడా మొత్తం మనము స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనము ఫుల్ ఈ వార్డ్రోబ్ అనేది మనం ప్లాన్ చేసాము. చూడొచ్చు ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉందో. ఇన్సైడ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా కంఫర్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది చూడొచ్చు ఇక్కడ ఇలాగా చాలా కంఫర్ట్ ఇక్కడ కూర్చోవచ్చు. ప్లేస్ అనేది వాకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ మిడిల్ ప్లేస్ లో సిట్అవుట్ అనేది ఇక్కడ మనము ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ సిట్అవుట్ లో చూడొచ్చు ఈ కింద పార్ట్ లో మొత్తం కూడా మనము స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. హ్యాపీగా ఇక్కడ కూర్చొని వ్యూ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ ప్లేస్ లో చూడొచ్చు సేమ్ డిజైన్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ వార్డ్రోబ్ లో మనము కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూడండి మనము ఈ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ కింద డ్రాస్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనం కింగ్ సైజ్ బెడ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో. అండ్ చూడొచ్చు ఇది హైడ్రాలిక్ బెడ్ లిఫ్టింగ్ అనమాట. ఈ వార్డ్రోబ్ లో స్టోరేజ్ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే రకమైన స్టోరేజ్ మనం బెడ్ కింద కూడా ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీని హార్డ్వేర్ వచ్చేసి మొత్తం కూడా హైడ్రాలిక్ పంప్ వచ్చేసి ఎప్కో హార్డ్వేర్ అనమాట మనం యూజ్ చేసింది వచ్చేసి మొత్తం కూడా. అండ్ చూడొచ్చు ఇక్కడ దీనిలో లోపల మొత్తం కూడా మనము చాలా అంటే చాలా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ దీన్ని ఫుల్ స్టోరేజ్ పరంగా మనము యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్లాక్ ఫ్రేమ్ ఇచ్చేసి మనము దీని మధ్యలో మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్సింగ్ యూనిట్ బ్యాక్ గ్రౌండ్ లో మనకి ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ప్లేస్ ఏదైతే ఉందో డ్రెస్సింగ్ సంబంధించిన కాస్మెటిక్స్ కావచ్చు ఇంక ఇతర వస్తువులు ఏదైనా కావచ్చు డ్రెస్సింగ్ సంబంధించినవన్నీ కూడా మనము దీంట్లో చాలా కంఫర్ట్ గా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కింద చూడొచ్చు ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ కింద 2 డ్రాస్ ప్రొవిజన్ అనేది ఇక్కడ కూడా మనము ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ వాల్ కి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఒక లెడ్జ్ అనేది మనం ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలా ప్లాంట్స్ కానీ మనం ఇలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకొని మనము ఈ రూమ్ ని మొత్తం కూడా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మనం ఇక్కడ ఈ లెడ్జ్ అనేది మనము ప్రొవైడ్ చేసాం. మన నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఎలా వచ్చిందో. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి డోర్ కి ఆపోజిట్ లో ఈ వాల్ అంతా ప్యానలింగ్ చేసేసి మనము ఇలా మొత్తం కూడా మిర్రర్ ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల చూడొచ్చు ఆ ఇల్లుకి చాలా అంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ తీసుకొని వస్తుంది.
కొద్దిగా చూడడానికి కూడా చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది అనమాట. మన నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఎలా వచ్చిందో. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి సేమ్ థీమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది డిజైన్ లో, బట్ కలర్ లో చిన్న చేంజెస్ చేసాం. అక్కడ వచ్చేసి మనం లైట్ బ్లూ షేడ్ అక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ వచ్చేసి మనము లైట్ పింక్ షేడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది సేమ్ వైట్ కాంబినేషన్ అనేది ఇక్కడ మనము కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ వార్డ్రోబ్ లో స్టోరేజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనము పార్టీషన్స్ అనేది ఇచ్చాము. అండ్ దాంతోపాటు మన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా దీంట్లో మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే స్టోరేజ్ అనేది చాలా కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్ అనేది మొత్తం కూడా. అండ్ కింద చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బాటమ్ స్టోరేజ్ వచ్చేసి డ్రాస్ ప్రొవిజన్ ఇచ్చాం. కింద నుంచి టిల్ సీలింగ్ వరకు కూడా మొత్తం టోటల్ బాక్స్ వర్క్ అనమాట ఇదంతా కూడా. డిజైన్స్ అనేది చూడొచ్చు ఇక్కడ మనము ఇలా గోల్డెన్ టీ పట్టి తోటి మనం ఇక్కడ డిజైన్ ని హైలైట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా డీసెంట్ కలర్స్ అండి. రూమ్ లుక్ కూడా మొత్తం కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ తీసుకొస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాఫ్ట్ అనేది మనము ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ 2 doors విత్ గోల్డెన్ నాబ్స్ అనేది ఇక్కడ మనము యూజ్ చేసాం. ఇక్కడ దీంట్లో కూడా మనం స్టోరేజ్ అనేది చాలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మనం ఇక్కడ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మనము ఫ్రమ్ బాటమ్ టు సీలింగ్ వర్క్ ఏదైతే ఉందో స్టోరేజ్ కూడా ఫుల్ బాక్స్ వర్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూడొచ్చు ఇక్కడ మనము స్లైడింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ అండ్ పాస్టివ్ వైట్ ఇక్కడ యూజ్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద చూసుకున్నట్టయితే మనము బాటమ్ స్టోరేజ్ వచ్చేసి మనం మొత్తం కూడా 3 డ్రాస్ అనేది ఇక్కడ మనం ప్రొవిజన్ ఇచ్చాము. ఈ డ్రాస్ లో మనకు సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఈ డ్రాస్ లో మనము ఈజీగా యాక్సెస్ ఉండేలాగా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ దాంతో పాటు ఈ స్లైడింగ్ డోర్స్ చూసుకోవచ్చు. ఈ గోల్డ్ టీ పట్టీస్ అనేది మనము ప్రీమియం లుక్ తీసుకురావడానికి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ అనేది మనము ఇలా మొత్తం కూడా పార్టిషన్స్ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. ఏవైతే మన రెగ్యులర్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కింది ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఏవైతే ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనము పైన చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డ్రాస్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ డ్రాకి లాక్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమన్నా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే కూడా మనము దీంట్లో స్టోర్ చేసేసి ఈజీగా లాకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు స్టోరేజ్ చూసుకున్నట్టయితే టిల్ సీలింగ్ వరకు కూడా మనము దీంట్లో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనము 1 2 3 5 పార్టిషన్స్ అనేది ఇక్కడ మనము ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చాము. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ మన వస్తువుల్ని ఈజీగా దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వార్డ్రోబ్ పక్కన కూడా మనం చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సింపుల్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి డోర్స్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కింద ప్యానింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ వైట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. మరి చూసారు కదా ఓవరాల్ గా 3 BHK ఫ్లాట్ ఎలా వచ్చిందో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మా ఆర్బీ ఇంటీరియర్ తో ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు మీకు ఫ్రీ కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కొటేషన్ ఓకే అయితే మీకు 3D కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నిజాంపేట అండి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు మన ఆఫీస్ టైమింగ్స్ అండి. వెడ్నెస్డే టు మండే మన ఆఫీస్ వర్కింగ్ డేస్ అనమాట. ఈ డేస్ లో మీరు ఫ్రమ్ 9 to 6 వరకు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది హౌస్ లైఫ్ లో వన్ టైమ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో హై ఎండ్ మోడల్ వేద్దాం అనుకున్నా. ఐ చూజన్ ఆర్బీ ఇంటీరియర్స్ బికాజ్ ఇట్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇమీడియట్ గా 1 డేలో నాకు చేంజ్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ అప్రిషియేటబుల్. మిర్రర్స్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఈ మిర్రర్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది, లైక్ ఇంకా పెద్ద హౌస్ అని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ బిగ్ హౌస్ అనేది కూడా నాది ఒక డ్రీమ్.